తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. శుభం యాదవ్. గురుగారు, ఇప్పుడు మనం ఒక రత్నం ధరించాలి అంటే మన జాతకం ప్రకారంగా చూసుకోవాలా, లేకపోతే నక్షత్రం ప్రకారంగా చూడాలా, లేకపోతే రాశి పరంగా చూసుకొని మనం ధరించాలండి? ఇప్పుడు మీరు అడిగిన మూడు ప్రశ్నల ప్రకారం 3 రకాలుగా కూడా ధరించే అవకాశం ఉందమ్మా. సాధారణంగా ఏంటంటే మొట్టమొదటి మీరు చెప్పినట్టు నక్షత్ర ప్రకారమా అని అడిగారు. నక్షత్ర ప్రకారము అంటే మనం జన్మించినప్పుడు ఒక నక్షత్రం ఉంటుంది. ప్రతి నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు భరణి నక్షత్రంలో పుట్టారు, దానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే వజ్రం అంటాం. అలాగే అశ్విని నక్షత్రం, దానికి అధిపతి కేతు అంటే వైటూర్యం అంటాం. అలాగేంటంటే నవరత్నాలు ఆల్మోస్ట్ 9 రకాల రత్నాలు ఉంటాయి. ఈ 9 రకాల రత్నాలు కూడా అంటే ఒక్కొక్క గ్రహానికి అనుకూలంగా ఉన్నాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశ్వినికి అంటే కేతు కాబట్టి కేతుకి ఎలాగైతే మనం ఇప్పుడు అనుకున్నాం వైడూర్యం అని, అలాగే కృతికా నక్షత్రం అధిపతి రవి కాబట్టి కృతికా నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా పెట్టుకుంటే బాగుండని ఇది సర్వసాధారణంగా పుట్టిన నక్షత్రాన్ని బట్టి సలహాలు ఇస్తుంటాం. ఇప్పుడు నక్షత్రం ప్రకారం సలహాలు ఇచ్చుకుంటూ దాని ప్రకారం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు అది ఏంటవుతుందంటే ఆ నక్షత్ర బలం మనం పెంచినట్టు అవుతుంది. సో అది సాధారణంగా ఒక మీరు అన్నట్టుగానే నక్షత్ర ప్రకారం పెట్టుకోవడానికి ఒక రకమైన తరహా అని అంటాం. కానీ మా దగ్గర ఎందుకు వస్తారు? మా దగ్గరకు వచ్చేది ఏంటంటే నక్షత్ర బలం పెంచుకోవడానికి రారు. దేనికి వస్తారు? ఒక సమస్య పరిష్కారం కోసం వస్తారు. ఆ సమస్య ఏంటి మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాం. దాన్ని బట్టి ఏ రత్నం పెట్టాలి, రాశి ప్రకారమా, లగ్న ప్రకారమా, లేకపోతే సమస్య ప్రకారమా, లేకపోతే ఏ దశలు నడుస్తున్నాయి దాని ప్రకారమా, ఇది రకరకాలుగా మనకు యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఇది ఎలాగుంటుంది డయాగ్నోస్ చేయడం అన్నమాట. ఒక వ్యక్తి వచ్చాడంటే ఒక సమస్యతో మన దగ్గరకు వచ్చాడు. ఒకవేళ నక్షత్ర ప్రకారం పెట్టుకోవాలంటే మీ నక్షత్రానికి అధిపతి పలానా గ్రహం అని ప్రతి పంచాంగంలో ఉంటాయి. ఆ గ్రహానికి సంబంధించిన రత్నం ఏంటని ప్రతి పుస్తకం రాస్తుంటాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే బుధుడు ఆశ్లేష నక్షత్రం అనుకోండి, అధిపతి బుధుడు ఏముందో పచ్చ పెట్టేసుకుంటే అయిపోయింది కదా అని అంటారు. అప్పుడు నా దగ్గర రావాల్సిన అవసరం ఉంది, అంతే కదా. అంటే ప్రపంచం అంతా ఓపెన్ అయ్యి బుక్, ప్రతి ఒక్కరికి వాళ్ళ నక్షత్రాలు తెలుసు, వాళ్ళు ఏ రాశి తెలిసిపోతే వాళ్ళు రత్నాల షాప్కి వెళ్ళి కొనేసుకుని పెట్టేసుకుంటే ఇక మన దగ్గర రావాల్సిన అవసరం లేదు కదా. మెడికల్ షాప్ ఉంది చెప్పి డాక్టర్ దగ్గర వెళ్ళడం మానేస్తున్నారా? ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు? డాక్టర్ దగ్గరికి వెళ్తే డయాగ్నోస్ చేసి ప్రాపర్గా సమస్యకి తలనొప్పి వచ్చిందా, మైగ్రేన్ వచ్చిందా, లేకపోతే ఇంకేం దానిపై అనాసిన్ ట్యాబ్లెట్ వేయాలా, డోలో 650 వేయాలా అని వాడు ఒక లెక్క వేసి మనకున్న మైగ్రేన్ అయితే మైగ్రేన్ ట్యాబ్లెట్ వేయాలా, తలనొప్పిగా ఆ మైగ్రేన్ ఐడెంటిఫై చేసి మనకి ఇస్తారు. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. వచ్చిన వ్యక్తి వాడికి ఉన్న సమస్య ఏమిటి, వాళ్ళ లగ్న ప్రకారం చూస్తాం, నక్షత్ర ప్రకారం చూస్తాం, వాడున్న రాశి ప్రకారం చూస్తాం, వాళ్ళు ఎక్కడున్నారో చూస్తాం. ఇది ప్యూర్లీ అస్ట్రాలజికల్ బేస్డ్ రత్నాలే. ఒక వ్యక్తి వచ్చాడంటే అస్ట్రాలజికల్గా ఒక సమస్యతో మన దగ్గరికి వస్తాడు. సమస్యలు చెప్పిన సమస్య బట్టి ఒక్కొక్క రత్నం అంటూ ఉంటుందన్నమాట. అది పెట్టాలా పెట్టకూడదా, పెట్టినప్పుడు అది ఒక మంత్రంతో అయిపోతుందా, రత్నం పెట్టుకుంటూ అవుతుందా, లేదా రత్నాన్ని ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి, ఎన్ని క్యారెట్స్తో పాటు ఎంత హార్డ్నెస్ పెట్టుకోవాలి, ఇట్లా మనం చెప్పుకొని పోతుంటే రీజన్ ఫర్ అదొక మహాసముద్రం అన్నమాట దాని గురించి చెప్పేది. సో ఇప్పుడు మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే నక్షత్ర ప్రకారం, రెండోది మీరు అడుగుతుంది రాశి ప్రకారం, జాతక ప్రకారం. సో 3 రకాలుగా మనం ఆలోచించవలసి వస్తుంది అన్నమాట. ఈ మూడిట్లో మనకు ఏ రకంగా మనకు బలం అనేది అవసరం అనుకుని దాన్ని బట్టి మనం ప్రొసీడింగ్స్ చేస్తుంటాం అన్నమాట. సో దీన్ని డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. డయాగ్నోస్ చేసేవాడు ప్రాపర్గా చేయకపోతే మాత్రం రత్నాలు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ కూడా మొదలెడతాయి. ఒకసారి నెగిటివ్ ఎనర్జీ ఇస్తే మనం పాజిటివ్గా ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే డౌన్ఫాల్ అంతా కింద పడిపోతుంటాం, మనకి తెలియదు. సో ఫస్ట్ డయాగ్నోస్ చేసే వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తి ఉండాలి, ఉంటే దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేయాలి. తర్వాత రత్నం అనేది హార్డ్నెస్ ఎంత ఉంది, దాని యొక్క క్వాలిటీ ఎలాగుంది, ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి, ఇది కూడా డయాగ్నోస్లో భాగమే. అది చూసుకుని మనం ఎప్పుడైతే మనం పెట్టుకోవడం మొదలు పెడతామో అంటే దాన్ని పూర్తిగా పరిశీలించి మనం చేస్తున్నట్టు. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ పూర్తిగా అనాలిసిస్ చేసి ఏం ట్యాబ్లెట్స్ వాడాలి, ఎంత చక్కగా చెబితే అంత చక్కగా మనం ఫాలో అవుతామో. ఇట్ ఈస్ మోర్ దెన్ దట్. బికాస్ డాక్టరు ఆ రోగానికి నయం చేస్తాడు, మనం జీవితాన్ని మారుస్తాం. ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవితం ఒక రకంగా వెళ్తుంటే దాన్ని ఎలా మార్చాలా, ప్రతి ఒక్కరు ఆశ కోరిక తీర్చే మార్గం మనం చూపిస్తాం.
ప్రతి వరకు ఒక అంబిషన్ ఉంటుంది, ఆ కోరిక తీర్చాలి. ఎక్కడో మధ్యలో ఆగిపోతాడు, ఎదగలేడు, ఇబ్బంది పడిపోతుంటాడు. అయ్యో నా తోటి వాడు వెళ్ళిపోయాడు, నేను వెళ్ళలేకపోయాను అంటాడు. అంతే కదా. సో దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి చేసే మార్గం మనం చేసేది అనమాట. అలానండి ఇప్పుడు ఒక పేరు మీద 2 రత్నాలు వచ్చాయనుకోండి, అంటే పగడమైన పెట్టుకోవచ్చు లేకపోతే ముత్యమైన పెట్టుకోవచ్చు అంటూ ఉంటారు. సో అదే పెట్టుకోవచ్చా లేకపోతే ఏదైనా రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చా అండి కలిసి వస్తుంది? ఒక పేరు మీద అనకంటే ఒక నక్షత్రం మీద, ఓ లగ్నం మీద, ఒక 2 రకాలుగా వస్తుంటాయండి. ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క గ్రోత్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఇది ఇస్తాను, బాగా తెలివైన వ్యక్తి కూడా ఉంటాడు, స్కూల్లో నెంబర్ 1 100 మార్క్స్ కొట్టి ఫస్ట్ ర్యాంక్లో ఉండే వ్యక్తి, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు భయపడిపోతుంటాడు, వాడికి ఉద్యోగం రాదు. ఇంత తెలివైన వ్యక్తి స్టేట్ ఫస్ట్ వచ్చాడు, నేషనల్ ఫస్ట్ వస్తుంటాడు, ఒకసారి స్టేట్ ఫస్ట్ వచ్చి మనం చూస్తుంటాం. కొన్ని ఇన్స్టిట్యూట్లు అంటే రుద్దేస్తారు శుభ్రంగా మనిషికి, ఇంటర్మీడియట్ లెవెల్లో వాడు ర్యాంకులు కొట్టేస్తాడు, టీవీలో చెప్పేస్తుంటాడు ర్యాంకులు వచ్చేసి అంటాడు. వీడిని ఇంటర్వ్యూ చేసి ఫర్దర్ వెళ్ళాలి అంటే ఇంటర్వ్యూ హాల్లో వాడు ఫెయిల్ అయిపోతుంటాడు. మాట్లాడడం చేతకాక, రాయగలుగుతాడు ఏంటి బట్టి కొట్టేసి, కానీ మాట్లాడలేదు అంటే వాక్శుద్ధి వాడికి బాగుండదు. వాడు ఇంటలెక్చువల్ ప్లానింగ్తో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఫెయిల్ అయిపోతుంటాడు. సో నెక్స్ట్ ఫర్దర్ ఇంజనీరింగ్ అనుకోండి, లేకపోతే జిఆర్ అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఫారెన్ వెళ్ళాలంటే దానికి సంబంధించిన ఎగ్జామ్ అనుకోండి, అక్కడ ఫెయిల్ అయిపోతుంటాడు. అయితే ఇది తెలివైన వాడు ఎందుకు ఎలాగ అవుతున్నాడు అని ఒక సమస్య కదా. సో ఇక్కడ ఏంటవుతున్నాయంటే ఈ తెలివితేటలు ఉన్నాయా లేదా మేధస్సుని పెంచాలా? తెలివితేటలు పెంచాలంటే గురుబలం పెంచుతాం, దానికి కనకపుష్పాన్ని పెడతాం ఆ వ్యక్తి. అంటే చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను, అది మేధస్సుతో వాడు ముందుకు వెళ్ళాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మేధస్సు ఉండాలి, అప్పుడు బుద్ధి యొక్క బలం పెంచుతాం. అసలు వీడికి ఏంటి బలం తక్కువ ఉంది, ఎందుకు వాడు వెళ్ళైపోతాం అంటే బేసిక్గా ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ వాడు తక్కువ ఉంటాయి. మీరు ఇలాగ అన్నారు పగడం పెట్టాలా ముత్యం పెట్టాలని, మనసు ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలంటే పగడం పెట్టాలంటాం. కానీ ధైర్య సహస్య లక్ష్మి అన్నట్టుగా ధైర్యంగా ఒక డీల్ క్లోజ్ చేయాలనుకుంటే ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో పెంచాలంటే పగడం పెట్టాలంటాం. పూర్వకాలంలో కూడా చెప్తాను, పగడం వచ్చింది కాబట్టి టాపిక్ చెప్తాను. అంటే మనం కథలా చెప్తే ఈజీగా అర్థమవుతుందని చెప్తాను. పెళ్ళికి వెళ్ళే పూర్వం ఆడపిల్లల్ని పుట్టినట్టు మెట్టినకి వెళ్ళేవారు వివాహం చేసేటప్పుడు. ఇప్పుడు లేదు, కానీ ప్రతి ఒక్క అమ్మాయి చేతిలో పగడం ఉండేది. ఈ పగడం ఎందుకంటే ఆ అమ్మాయికి కొంత ధైర్యము సాహసం ఇవ్వడానికి మాట. అంటే అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు 16 ఏళ్ళకి 18 ఏళ్ళకి పెళ్లి చేసేవారు. మాకంటే మా ముందు జనరేషన్, మా నాన్నగారి జనరేషన్స్లో చేసేస్తే ఆ అమ్మాయికి ఏమి తెలిసేది కాదు. అదేంటి ఉమ్మడి కుటుంబం ఉండేది. ఉమ్మడి కుటుంబంలో అత్తగారు మామగారు ఆడపడుచులు ఇంకా అన్నదమ్ములు మరుదులు అందరూ ఉంటారు. వాళ్ళందరి మధ్యలో ఈ అమ్మాయి వెళ్ళి అందరినీ సర్వ్ చేయాల్సి వచ్చేది. సో ఎంత ధైర్యం ఉండాలి, కాన్ఫిడెంట్గా చేయాలి. సో ఆ ధైర్యం రావడానికి ఆ పగడం అనే ఉంగరం పెట్టేవాడు. ఇప్పటికీ చూడండి పెద్దవాళ్ళ చేతిలో ఆడవాళ్ళ చేతిలోని మీకు పగడం కనబడుతుంది. 60 years క్రాస్ అయిన వాళ్ళందరి చేతిలో కనబడుతుంది. చిన్నప్పుడు పెట్టిన పగడం వాడు పెళ్ళికి వెళ్ళినప్పుడు పెట్టేది తీయడం బాగుంది. వాళ్ళకి అలా చెప్పరు, ఈ పెట్టుకోమో బాగుంటుంది అంటారు ఉంగరం పెట్టాడు. సో ఆ ధైర్యాన్ని క్రియేట్ చేయడానికి కోసమని పగడం అని పెట్టేవారన్నమాట మీరు అనేటప్పుడు. అలాగే ముత్యం ఉంది, మనసు ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా తన పనులు చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు మనశ్శాంతి లేకుండా బాధపడుతుంటాడు. ఒక్కొక్కసారి ఏళ్ళాడు శని వచ్చినప్పుడు, అర్ధాష్టమి శని వచ్చినప్పుడు మనిషి మీద, లేకపోతే రాహుల్లో చంద్రుడు ఎంటర్ అయినప్పుడు ఈ మానసిక ఒత్తిడి తేవడం ఇవన్నీ చెబుతుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే బసర ముత్యం అంటాం. మామూలుగా ఇప్పుడు హైదరాబాద్లో దొరికే ముత్యాలు కావాలి. హైదరాబాద్లో ఏముందంటే ఆర్టిఫిషియల్ జ్యువెల్స్ మనకు ముత్యాలు దొరుకుతాయి. మనం చార్మినార్ దగ్గరికి వెళ్తే కొన్ని వేల కంపెనీస్ కూడా ఉన్నాయి వాటికి సంబంధించి. ఇప్పుడు ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదా, బసర ముత్యం స్వాతి ముత్యం అంటారు. ఇప్పుడు నేను చేతికి పెట్టినాను చూసారా, ఇది బసర ముత్యం అంటారు. దీనికి ఒక షేప్ అంటే ముత్యాలు అన్నమాట. దీనికి ఒక షేప్ అంటూ ఉండదు అన్నమాట. ఇవి కూడా అవైలబిలిటీ స్వాతి ముత్యం అంటారు. అది సో ఇవేంటంటే కాస్ట్లీ ఉండేవి. ఇవేంటంటే ఆలిచిప్పు ఉంది కదా, అంటే వర్షం పడుతున్నప్పుడు సముద్రంలో వర్షం పడేటప్పుడు ఆలిచిప్పులో పడిన చినుకు అది ముత్యంగా మారుతుంది. మనం సముద్రం ఒడ్డుకి వెళ్తే ఇవి దొరుకుతాయి. మన సోమనాథ్ వెళ్ళిన ఇలాంటి ప్లేసెస్లోని మనం వీ కెన్ సీ దట్ ఓపెన్ చేసి చూస్తే అందులో మనకు ముత్యం కనబడుతుంది అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటాయి. దాన్ని స్వాతి ముత్యం బసర ముత్యం అంటారు. అటువంటి ముత్యం పెట్టుకోవాలి. అది దట్ గివ్స్ ఎ పీస్ ఆఫ్ మైండ్ అనమాట. అంటే మీరు పగడం ప్లస్ ముత్యం జరిగే కాబట్టి చెప్తున్నాం. సో ఇవి రెండు ఆ రకంగా ఉపయోగపడతాయి. ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, ఇంకోటి మనశ్శాంతి ఇవ్వడానికి పడుతుంది. సో ధైర్యం మనశ్శాంతి ఎవడు కావాలి ఇప్పుడు? సో ఇవందరూ పాకేది దేనికోసం? డబ్బు సంపాదించుకోవడానికి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరగడానికి, ఇంకా రకరకాల సమస్య. ఒక ధైర్యంతో పని అయిపోదు కదా. సో ఏంటంటే ఈ రెండు కాంబినేషన్స్ కావాలనుకున్నప్పుడు మనం వీ కెన్ గో విత్ దిస్ అనమాట. సో వాడు ఎందుకు వచ్చారు అది ఫస్ట్ ఇంపార్టెంట్. వాడు ఏ పని మీద మన దగ్గరికి వచ్చాడు, ఒక వ్యక్తి అన్నవాడు ఏ సమస్యతో వచ్చాడు, దాన్ని బేస్ చేసుకుని లగ్న ప్రకారం దాన్ని మనం గైడ్ చేస్తుంటాం. అది చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శుభం బియాదు.